హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో వస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ చేయుత, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఆసరా డబ్బులు విడుదల చేసుకోవచ్చని నిన్నటి రోజున హైకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక్క రోజులో విడుదల చేసుకోవచ్చని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ అనేది ఆ తీర్పుకు అనుగుణంగా లేకపోవడం వల్ల మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఎందుకంటే మీరు గత 3 సంవత్సరాల నుంచి ఎన్ని పథకాలు సంబంధించి బటన్ నొక్కారో ఆ లిస్ట్ అనేది మాకు వివరాలు అనేది పూర్తిగా తెలియజేయాలని ఎన్నికల కమిషన్ అనేది కోరడం జరిగింది. అయితే సిఎస్సి కోరడం జరిగింది. ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల మళ్ళీ నిన్నటి రోజున కోర్టు వాదనలు జరగడం జరిగింది. అందులో ఎట్టకేళ్లకు ఫైనల్ తీర్పు ఇవ్వడం జరిగింది. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అనేది అలాగే ఈ డబ్బులు అనేది మే 14న విడుదల చేసుకోవచ్చని చెప్పింది. కాకపోతే ఏపీ హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది, మే 14 డబ్బులు విడుదల చేసుకోవచ్చు. కాకపోతే మీరు ముందు నొక్కిన బటన్లు తర్వాత మాకి మీరు ఏమేమి పథకాలు రిలీజ్ చేశారు అన్నీ మాకు సమాచారం తెలియజేయాలని అడిగింది. మీరు ఎంతెంత బడ్జెట్ పెట్టారు అవి పూర్తి ఇన్ఫర్మేషన్ కోర్టుకి సబ్మిట్ చేయాలని తెలియజేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. మనకి ఎలక్షన్ కంటే ముందే ఈ పథకాలు అనేది ప్రారంభించడం జరిగింది. కాకపోతే ఈ ఎలక్షన్ ముందే నొక్కినారు కాబట్టి మనకి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో పథకాలు, ఆ పథకాల డబ్బులన్నీ మనకి మే 14 తేదీన రిలీజ్ అవుతాయి. కాకపోతే కొంత సమయం వేచి ఉండండి. మనకి మే 13న పోలింగ్ తేదీ అనేది ఉండడం కాబట్టి డబ్బులు అనేది కొంచెం ఆలస్యం అనేది జరగడం జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. మరియు మీ స్నేహితులకి, బంధుమిత్రులకి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.